హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే మన సబ్స్క్రైబరు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ అయితే పొందడం అయితే జరిగింది. సో థ్యాంక్స్ అన్న, మీ వీడియోస్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు దివీస్లో ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. 3 months కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్, మన ఛానల్ని ఫాలో అయితే పక్కా జాబ్ వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి మంచి జాబ్ అప్డేట్స్ నేనే మీ మొబైల్ నోటిఫికేషన్గా పంపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ని వెతికి తీసుకొని మీ ముందుకైతే రావడానికి మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి దివీస్ ల్యాబొరేటరీలోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. 2 జాబ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. శాలరీ వచ్చేసరికి 25,000కి పైగానే ఉంటుంది. ఈ విషయం దివీస్ ల్యాబొరేటరీలో ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. శాలరీ అయితే చాలా బాగుంటుందని. సో ఫ్రీ రూము మరియు పిఎఫ్, ఈఎస్ఐ, యూనిఫాము, షూస్, ఇలా అన్ని విధాలుగా ఎంప్లాయీస్ని కేర్ తీసుకుంటారు. జాబ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్, కాకినాడ, హైదరాబాద్లో అయితే ఉంటుంది. మన చుట్టుపక్కల వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కాకినాడ, గుంటూరు, విజయవాడ డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఈ 2 జాబ్ అప్డేట్స్ గురించి మీరు వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో క్లారిటీగా వీడియో మొత్తం చూసిన తర్వాత కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయుటకు ఈ క్రింది అర్హత, శారీరక ద్రాఢుణ్యం మరియు మంచి ఆరోగ్యం కల అభ్యర్థులు కావాలంటున్నారు. సో 2020, 21, 22, 23 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2024 చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ట్రైనీ హెల్పర్ కింద తీసుకుంటారండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఫిట్టర్, ఎలక్ట్రికల్. శాలరీ వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారు. సో శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుందండి బోనస్తో పాటు. సో ఇక్కడికి వచ్చేసరికి 19 to 25 years ఏజ్ అయితే ఉండాలి. సో ట్రైనీ సూపర్వైజర్స్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అయితే కావాలంటున్నారండి. సో ఇందులో వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ 21 to 25 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. 18,000 అయితే ఇస్తారు. ఆల్రెడీ తెలుసు చాలామందికి. బీఫార్మసీ, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్ చదువుకున్న వాళ్ళకి 20,000 అయితే ఇస్తారు. సో బీటెక్ చదువుకున్న వాళ్ళు మెకానికల్ జాబ్స్ గురించి చెప్పమని మన ఛానల్లో అయితే కమెంట్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మరి స్టూడెంట్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ 22,000 అయితే ఇస్తారు. ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. సో ఎంఫార్మసీలో వచ్చేసరికి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, క్యూఏ, ఆర్ఏలోనైతే ఉండాలి. రెగ్యులేటరీ అఫైర్స్ 21 to 25 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. 24,000 అయితే ఇస్తారు. పైన తెలపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్ను, జిరాక్స్ కాపీలను తీసుకొని ఈ క్రింది ప్రదేశాల్లో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలను. సో 19వ తారీఖు వచ్చేసరికి ఏప్రిల్, అంటే ఇంకా చాలా రోజులు అయితే ఉంది. దగ్గరగా వారం రోజుల పైన ఉంది. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవడానికి చాలా టైం ఉంది. కాబట్టి మీరు నీట్గా ప్లాన్ చేసుకోండి. సో ఖమ్మం కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వచ్చేసరికి పుట్టకోట, అల్లీపురం, ఖమ్మం డిస్టిక్లోనైతే జాబ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూస్. 20వ తారీఖులో వచ్చేసరికి శ్రీనిధి డిగ్రీ కాలేజ్, నీరర్ బస్ స్టాండ్, అంబర్పేట్ రోడ్, మధీరా, ఖమ్మం డిస్టిక్లో అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 22వ తారీఖులో వచ్చేసరికి ధనవంతరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్, కొత్తగూడెం, ఖమ్మం డిస్టిక్లో అయితే జరుగుతుందండి. సో 23వ తారీఖులో వచ్చేసరికి కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజ్, కాంట్రాక్టర్ కాలనీ, పల్మంచ, ఖమ్మం డిస్టిక్లో అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సెకండ్ జాబ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు.
సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు బ్రదర్ టుడే హెట్రో ల్యాబొరేటరీస్లో జాబ్కి ఎలిజిబుల్ అయ్యాను, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, థ్యాంక్ యూ. ఇలానే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన యూత్ని ఎంకరేజ్ చేయండి బ్రో, థ్యాంక్ యూ అని అంటున్నారనమాట. కంగ్రాచులేషన్స్ బ్రదర్. సాయి, మీ పేరు సాయి అని నాకు తెలుసు. సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ని ఇంకా కొంతమంది షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వెతికి మీ ముందుకు తీసుకొని రావడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. జస్ట్ మీరు చేయాల్సిందల్లా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి సెకండ్ అప్డేట్ వచ్చేసరికి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని ఒక పోస్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విశాఖపట్నం, కాకినాడ మరియు హైదరాబాద్, చూశారు కదా, విశాఖపట్నం, కాకినాడ మరియు హైదరాబాద్ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయటకు ఈ క్రింది అర్హత, శారీరక దృఢత్వం కలిగిన మంచి ఆరోగ్యం కల అభ్యర్థులు అయితే కావాలంటున్నారు. దీనికి వచ్చేసరికి 2021, 22, 23 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రైనీ, సూపర్వైజర్, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్షిప్గా బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, ఏజ్ వచ్చేసరికి సేమ్ అయితే ఉంటుంది, శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది అనమాట. దివీస్ ల్యాబొరేటరీలో మీరు ఎక్కడ పనిచేసినా శాలరీ మరియు ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటాయి. సో ఏ ప్లాంట్లో పనిచేసినా, ఏ లొకేషన్లో పనిచేసినా దివీస్ ల్యాబొరేటరీలో సేమ్ అయితే ఉంటాయన్నమాట. పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన మరియు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ను ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో లాస్ట్ టైము ఫస్ట్ అప్డేట్లో చెప్పినవన్నీ ఖమ్మం డిస్ట్రిక్ట్లో అయితే జరుగుతున్నాయి. సో ఈ అప్డేట్లో 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏప్రిల్ 2024. ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, రాజమండ్రి దగ్గర అయితే జరుగుతున్నాయి. సో రాజమండ్రిలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా, షేర్ చేసేసేయండి. మరియు మన ఛానల్లో ఒక మంచి కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు పెట్టే మంచి మంచి కమెంట్స్ చదివి మాకు చాలా ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది, ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ తీసుకొని రావాలని. 21వ తారీఖు వచ్చేసరికి విఎస్ఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామచంద్రపురంలో అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 22వ తారీఖు వచ్చేసరికి ఆదిత్య డిగ్రీ కాలేజ్, లక్ష్మీనారాయణ నగర్, కాకినాడలో అయితే జరుగుతుంది. సో 23వ తారీఖులో వచ్చేసరికి ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్, విద్యాయూత్ నగర్, కాకినాడలో అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 24వ తారీఖు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, భూపయ్య అగ్రహారం రోడ్, అమలాపురం, అంటే మన వైజాగ్ దగ్గర కూడా జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి దయచేసి. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడైతే ఇంటర్వ్యూ లొకేషన్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసరికి 10 నుంచి 12 వరకు అయితే ఉంటాయి. సో మనకైతే ఈ మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎలిజిబుల్ అంటున్నారు. సో బ్యాచిలర్స్కి ఉచితంగా వసతి, యూనిఫాము, భోజనంలో రాయితీ మరియు అర్హత కలిగి ఉన్న వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ కూడా కట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ పేరు తెలుసు కదా, సక్సెస్ డ్రైవ్ తెలుగు. సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని జాబ్ అయితే తెప్పించేస్తుంది. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుందండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తాయి. సో ఇది ప్రతి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మన ఛానల్ నుంచి చూసి బెనిఫిట్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ స్టూడెంట్స్లో మీరు కూడా ఒక పార్ట్ కావాలంటే ఈ ఇంటర్వ్యూస్కి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. జై హింద్.